నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। పదవీ కాలం పూర్తి చేసిన రూరల్ మండల సర్పంచులకు నూతన వస్త్రాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్। రాజధాని అమరావతి పట్ల నిబద్ధత ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి। నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు। ఆధునీకరించిన చేబ్రోల్ సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు। ఐజేయూ సెక్రటరీ జనరల్ హోదాలో తొలిసారిగా తాడేపల్లిగూడెం విచ్చేసిన దూసనపూడి సోమసుందర్ను సత్కరించిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు। తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన పడాల అప్పిరెడ్డి, పలువురు అభినందనలు। P4 అవార్డు అందుకుని తాడేపల్లిగూడెం వచ్చిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ కూటమి నాయకులు। పదవి ఉన్నా లేకున్నా సర్పంచులు ప్రజాసేవ కొనసాగించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు। తాడేపల్లిగూడెం రూరల్ మండల పరిషత్తు సమావేశ మందిరంలో మంగళవారం సర్పంచుల అభినందన సభ జరిగింది। తాడేపల్లిగూడెం గ్రామీణ మండలంలో గత 5 సంవత్సరాలుగా సర్పంచులుగా పనిచేసి ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనున్న సర్పంచులు అందరినీ ఎమ్మెల్యే సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించారు। తాడేపల్లిగూడెం మండల పరిషత్తు అధ్యక్షురాలు పొనుకుమాడి శేషులత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ పదవి కాలంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచులు అందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, పురపాలక సంఘ కమిషనర్ ఎంఏఎస్ బాబు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీటీసీలు పుల్ల బాబీ, పసుమర్తి రామలక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు, చాపల రమేష్, మద్దాల మణికుమార్, గట్టెం నాని, సర్పంచులు, మండల పరిషత్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు। సర్పంచ్ ఎలక్షన్ అంటే చాలా కష్టమైన ఎలక్షన్, చాలామంది ఈజీగా తీసుకుంటారు। ఒక ఎంపీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ కంటే తేలిక, డబ్బులు అవ్వచ్చేమో కానీ సర్పంచ్కి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది। ఎందుకంటే ఏ వీధిలో ఎవరు మనకు ఓటేస్తారో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది। జనరల్గా అంత నెక్ టు నెక్ ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్ అంటే। అలాంటి ఎలక్షన్ కత్తిమీద స్వామిలాగా చేసి గెలిచిన తర్వాత ఎన్నో మనం పనులు చేయాలి, మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మన ఈ ఊళ్ళో మనం లేకపోయినా మన పేరు పలానా సర్పంచ్ గారు ఉండాలనే విధంగా అందరూ కూడా కళలు కానీ సర్పంచులు అవుతారు। కొన్ని కళలు నెరవేరితే కొన్ని కళలు నెరవేరు అయినప్పుడు కూడా సర్పంచ్గా ఎన్నుకున్న వ్యక్తి సర్పంచే। ఎప్పుడు మాజీ సర్పంచ్ అంటారు, అదే పార్టీ చెప్పరు మాజీ సర్పంచ్। పల్లెటూరు వరకు పార్టీల కంటే కూడా వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ। మరి అలాంటప్పుడు వైసీపీలో ఉండి కూడా మన జనసేన తెలుగుదేశం పార్టీలు కూడా నెగ్గినాయి అంటే అక్కడ సర్పంచులకు వ్యక్తిగతంగా విలువ ఉంటుందని అర్థం చేసుకోవాలి। అప్పుడు ఆ రోజు నామినేషన్ నేత కూడా భయపడే రోజుల్లో మరి చాలామంది తెలుగుదేశం జనసేన సంబంధించి నెగ్గినప్పుడు కూడా వాళ్ళ గడిచిన 3 సంవత్సరాలు ఎక్కడ ప్రాతినిధ్యం లేకుండా కనీసం పిలవకుండా చాలా అవమానించిన సందర్భం మనం చూసాం। అలాంటి అవమానం ఏ సర్పంచ్కి జరగకూడదని నేను గడిచిన 2 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేశాను। ఎవరిని ఎప్పుడు కూడా మా సర్పంచ్ ప్రతిరోజు పోలీస్ స్టేషన్ తిరగడమే, ప్రతిరోజు గొడవే, మిమ్మల్ని ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టలేదు। ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, పార్టీలు మారిపోయే ఒక్కల మనసు మారాలి, మనసు మంచోళ్ళు అయి ఉండాలి తప్ప పార్టీల్లో ఏముంది మనం చేయాలనుకుంటే పార్టీలో ఉండి తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీలో లేకుండా మంచి చేసిన వాళ్ళు కూడా ఉంటారు। అది మనం గమనించాలి। అదేవిధంగా ఈరోజు 5 సంవత్సరాలు ఒక సర్పంచ్గా ఉండి ఈరోజు మనం పదవి విరమణ చేసినప్పుడు మనం ఏం చేసామో నెంబర్ వేసుకుని ఈ గ్రామానికి మనం ఏం చేసాం, మంచి చేసామా చెడ్డ చేసామా
అనేది ప్రతి సర్పంచ్ ఆలోచన చేస్తూ ఉంటాడు. గడిచిన 3 సంవత్సరాల్లో కొంతమంది సర్పంచులు చేసుకున్నారు, కొంతమంది సర్పంచులు చేయలేకపోవడం. కారణం ఏంటి? వాళ్ళకి ఆ నిధులు రాక, లేకపోతే ఎమ్మెల్యేలతో యాక్సెస్ లేక, లేకపోతే వాళ్ళు పట్టించుకోక, కొన్ని గ్రామాలు అభివృద్ధి చేసుకునే కార్యక్రమం ఇండివిజువల్గా ఇన్కమ్ ఉన్న గ్రామాలన్నీ కూడా మరి డెవలప్ చేశారు. అన్నవరం గారు దానిలో ప్రభుత్వం సంబంధం లేకుండా ఆ గ్రామానికి వచ్చిన నిధులతో ఆయనే శుభ్రంగా డబ్బులు సిఎఫ్ఎంఎస్కి వెళ్లకుండా ఎప్పుడెప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి రోడ్లు వేసుకునే అవకాశం భగవంతుడు ఆయనకి కల్పించాడు. అలాగా ప్రతిపక్షంలో ఉండి కూడా చాలామంది చేసుకున్నారు, మన సర్పంచులు కూడా చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ఆ లోటు తీర్చాలని నేను మ్యాక్సిమం అందరికీ కూడా ప్రయత్నం చేశాను. అందరికీ నేను అక్కడ తెలుగుదేశం ఉంటేనో లేకపోతే జనసేన ఉంటేనో చేయలేదు. అక్కడ వైసీపీలో ఉంటారు, ప్రతి ఊళ్ళో వైసీపీ వాళ్ళు ఉంటారు. అదో పార్టీ. ఉండకూడదంటే మనం లేకపోయినా వాళ్ళు ఉంటారు. అది దానికి ఉండకూడదని ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళకి అవివేకం అవుతుంది. మీరు పార్టీ గురించి ఇక్కడ వద్దు, మన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటాక మనం మీటింగ్లు పెట్టుకుందాం. అభివృద్ధి అనేదే మనం జయంగా మనం పనిచేయాలని చెప్పి కూడా అలా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 58,995 కోట్లతోటి శాసనసభలో బడ్జెట్ ఆమోదింపజేసి దాన్ని అమలు చేయడానికి మరి అన్ని రకాలుగా సంసిద్ధత సిద్ధం చేసి ఉన్నారు. రాబోయే కాలంలో ఈ బడ్జెట్ కేటాయించినటువంటి లక్ష్యాల కంటే అదనంగానే మనం మరింత పని చేయాల్సినటువంటి అవసరాన్ని మనం గుర్తెరగాలని దిశానిర్దేశం చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈరోజు మన జిల్లాలో మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగానే మన నియోజకవర్గంలో, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆ కార్యక్రమంలో మన శాసనసభ్యులు వారు తీసుకున్నటువంటి ప్రభుత్వము ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం యొక్క వాటా లేకుండానే ప్రజలకి అనేక రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించడానికి వ్యక్తిగతంగానే నడుం కట్టి దాతలను సమీకరించి మరి రాష్ట్రంలో 3వ స్థానం, మన జిల్లాలో ప్రథమ స్థానం పొంది మరి ఇప్పటికే అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ మన పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొదటి స్థానం కైవసం చేసుకుంది. దానికి నిన్నటి రోజున జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, మరి జిల్లా కలెక్టర్ గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు, ఇతర శాసనసభ్యుల సమక్షంలో పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గారికి సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ 5 ఇయర్స్ కూడా చాలా అద్భుతంగా పరిపాలించి మరి ఈ యొక్క లాస్ట్ మూమెంట్లో సెండ్ ఆఫ్ ఇవ్వడం అన్నది కొంచెం బాధగా ఉన్నా కూడా తప్పదు. నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి. రేపు మళ్ళీ ఇంకో 4 మంత్స్ తర్వాత మేము కూడా అదే పొజిషన్లో ఉంటాం. బట్ ఈ 5 ఇయర్స్ కూడా చాలా కలిసి ముందుకు వెళ్ళాం. అలాగే ఇప్పటి వరకు కూడా ప్రెసిడెంట్స్ ఏంటి గౌరవంగా వర్క్స్ చేసి బిల్స్ కూడా కంప్లీట్ చేశారు. అండ్ నిజంగా చాలా మిస్ అవుతున్నాను అందరినీ కూడా. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎంపీడీఓ గారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కార్యకర్త స్థాయి నుంచి వచ్చినటువంటి మూలాలు తెలిసినటువంటి నాయకుడు కాబట్టి ఆ కష్టాలు, ఆయన పడినటువంటి కష్టాలు వేరే ఒకరు పడకూడదని చెప్పి ఇవాళ రామరాజ్యం నడుస్తుందని చెప్పడానికి అతిశయోక్తి లేదు ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే అధికారుల విషయంలో కానివ్వండి, గతంలో కొంతమంది అధికారులు సర్పంచులకి, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి సఖ్యత లేకపోతే ప్రజల్లోంచి నెక్కినటువంటి సర్పంచ్ని పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులతో పనిచేయించి అక్కడ ఉన్న అధికారులతో సర్పంచులు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి చూసాం. ఇవాళ అదేం లేదు. మీరు ఏ పార్టీ అయినా ఎవరైనా సరే మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి గౌరవించిన తర్వాత నా దగ్గర రమ్మని చెప్పినటువంటి ఘనత మన శాసనసభ్యుల వారు దక్కుతుందని చెప్పడానికి ధైర్యంగా చెప్పడానికి మేము ముందుగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ నాయకుడిని ఢీకొట్టే నాయకుడిని తాడేపల్లిగూడెం చరిత్రలో పుట్టడో రాబోడు, ఇది మాత్రం నగ్న సత్యం. ఈవేళ సంవత్సరానికి 300 కోట్లు బడ్జెట్ రూపంలో పెట్టి ఆ 300 కోట్లను కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి 308 కోట్లను కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి ప్రభుత్వాల మీద ఆ సభ్యులే ధ్వజమెట్టేటటువంటి పరిస్థితి శాసనసభలో ఉండేది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా 4 సంవత్సరాల్లో చేయవలసినటువంటి అభివృద్ధి ఈవేళ సుమారు 14 కోట్లతోటి ఒక 20 నెలలనే చేసినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కిందనేటువంటి విషయాన్ని మనం అందరం అభివృద్ధి ద్వారా చూసినటువంటి పరిస్థితి. ఈవేళ ఎక్కడ
మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ, ఈ టౌన్ అంతగా కనపడేటటువంటి రోడ్లు కానీ ఈవేళ కొన్ని కోట్లను తీసుకొచ్చి గర్వపడే విధంగా ప్రతి పౌరుడు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి సర్పంచి, ఎంపీటీసీ, సామాన్య పౌరుడు కూడా గర్వపడే విధంగా ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఏ పార్టీ వారైనా కూడా ఆయన్ని శభాష్ అనేటటువంటి పరిస్థితి తప్ప విమర్శించేటటువంటి పరిస్థితికి ఎక్కడ కూడా తావులేనటువంటి ఆయన పరిపాలన మన తాడేపల్లిగూడెం నిదర్శనం. దానిలో భాగంగానే ఇవాళ B4 విధానంలో జిల్లాలోనే ప్రథమ స్థానంలోనూ, రాష్ట్రంలో 3వ స్థానంలోనూ నిలిపినటువంటి ఘనత కూడా మన ఎమ్మెల్యే గారికి దక్కింది. ఆయన మొన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా, కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డును కూడా అందుకోవడం జరిగింది. అమరావతికి నిబద్ధతతో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు 2028 నాటికి రాజధాని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. రాజధాని ఏర్పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున జరిగిన బలుసులమ్మ అమ్మవారి జాతరకు సంబంధించి విరాళాలు, ఖర్చు వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కొప్పులవెల్మ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, పెంటపాడు మండల అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, వైసీపీ నాయకులు గుండుబోగుల నాగు, బూడి ప్రసాద్, కలిశెట్టి తాతారావు, మానికొండ వెంకటేశ్వరరావు, మాకరాజు సతీష్, తానేటి అజయ్, నల్లిమిల్లి అంజురెడ్డి, కేసాని అశోక్, గోకా వెంకటేశ్వరరావు, కిరణ్ రెడ్డి, దత్తు సాయి, నీలం నాగభూషణం, నెదురు గంగాధర్, వెంకటేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, వింజమూరి శ్రీనివాస్, పట్నాల గణపతి, వట్టి బుజ్జి, పాలూరి దొరబాబు, తాళప్రసాద్, కోరపాటి వెంకటేశ్వరరావు, మద్దుకూరి మెహర్ ప్రసాద్, లంకా రాజశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి రాజధాని ఉందో, ఇవాళ అమరావతి రాజధానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రోజు అసెంబ్లీ పెట్టి మళ్ళీ తీర్మానం చేయటం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకి కాదు. ఇవాళ అమరావతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ అమరావతిలో 10 సంవత్సరాల క్రితమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు కట్టుకుని ఉండటం జరిగింది. అమరావతి ప్రాంతానికి నిబద్ధతతో ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే మనందరం కూడా పరిగణనలోకి తీసుకోవాలా. అలాగే ఇవాళ అమరావతిలో మీరు 50,000 ఎకరాలని పుల్ చేశారు. ఎకరానికి 2 కోట్లు అవుతుంది అన్నారు. ఇవాళ 1,00,000 కోట్లు బడ్జెట్ అన్నారు. ఇవాళ మీరు ఎంత ఖర్చు పెట్టారు? అలాగే ఇవాళ డిజైన్లు ఏమి లేకోకుండా, ఒక ఆర్కిటెక్చరే లేకోకుండా మీరు 400 కోట్లు మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టారు. ఈ డబ్బులంతా ఎవరిది? మీరు ఎన్ని లోన్లు తెచ్చి ఇవాళ ప్రజల నెత్తి మీద ఈ అప్పులన్నీ కూడా ఎలా రుద్దుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు 2015లో ఏదైతే 33,000 ఎకరాలు పుల్ చేశారు, తర్వాత మళ్ళీ 20 ఎకరాలు పుల్ చేసి 20,000 ఎకరాలు పుల్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ 25,000 ఎకరాలు పుల్ చేస్తున్నారు. ఇవాళ సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అడుగుతున్నాం మిమ్మల్ని. 2015లో మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అమరావతి రాజధానిని 2024 వరకు ఉమ్మడి రాజధాని ఉన్న హైదరాబాద్ని వదిలిపెట్టి మీరు ఉరుకులు పరుగుల మీద కంగారుగా ఇక్కడికి వచ్చేసారు. మీరు ఏ లబ్ధితో ఇక్కడికి వచ్చారనేది ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని బాగా అవగాహన చేసుకున్నారు. కానీ మీరు నిన్న మొన్న అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో రాజధాని తీర్మానం చేయాలని మళ్ళీ చెప్తున్నారు. అంటే ఈ దేశ ప్రధాని అత్యున్నతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ అమరావతి రాజధాని శంకుస్థాపన చేస్తే ఆయన మీద మీకు నమ్మకం లేదా? మళ్ళీ మీరు అమరావతి రాజధానిని మళ్ళీ కొత్తగా ఎందుకు చేస్తున్నారు? రైతులు ఎంతో త్యాగం చేసి మీకు భూములు ఇస్తే రైతులు మీరు ఏం గౌరవించారని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కొత్తగా క్యాపిటల్ కడుతున్నారని సిఆర్డీఏ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశారు. అలాగే మీరు రైతులకు ఇచ్చినట్టు రైతుల దగ్గర మీరు భూములు లాక్కుని ఆ రైతుల్లో ఏదైతే కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారో ఆ రైతుల యొక్క కమర్షియల్ ప్లాట్లో కమర్షియల్ బిల్డింగ్లు కట్టి ఫిషరీస్ కమిషనర్ కానీ, సివిల్ సప్లైస్ కమిషనర్ కానీ, అలాగే మెడికల్ కమిషన్ కానీ, డీజీపీ ఆఫీసులు కానీ మీరు అక్కడ పెట్టున్నట్టయితే మీకు త్యాగం చేసి భూములు ఇచ్చాను అక్కడ రైతుల్ని మీరు ఆదుకునేటువంటి పరిస్థితి ఉందా లేదా అని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతున్నా. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఉన్న చేబ్రోలు విశాల సహకార సంఘం సాధారణ మహాజన సమావేశం మంగళవారం జరిగింది. సొసైటీ అధ్యక్షులు కడియాల రవిశంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, రాష్ట్ర అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దిడ్ల అలకానంద, మాజీ సర్పంచ్ అక్కిన నాగమణి, ఇమ్మని గంగాధర్, మారిశెట్టి ప్రసాద్, అక్కిన వెంకటేశ్వరరావు, వేములపల్లి సుధీర్,
బొట్ట దుర్గారావు, గౌతు బాలభాస్కర్, మైలవరపు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆప్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు మాట్లాడుతూ చేబ్రోలు విశాల సహకార సంఘం చైర్మన్ కడియాల రవిశంకర్ ఆధ్వర్యంలో బ్యాంకు ఆధునికీకరణ చేసి రైతులకు ఎంతో సేవలు అందించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో చేబ్రోల్ సహకార బ్యాంకుకి తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఇక్కడ ఈ చేబ్రోలు సొసైటీ చాలా మంచి ఉన్నతమైన సొసైటీ, మంచి లాభాల్లో ఉన్న సొసైటీ, మంచి వ్యాపార దృక్పథం గల సొసైటీ. రవిశంకర్ గారు కానీ, నెక్కలపూడి సత్యనారాయణ గారు కానీ, అంతకుముందు పనిచేసినటువంటి చైర్మన్లు కానీ వారి శక్తికి బట్టి ఎవరైతే ఈ సొసైటీకి మంచి చేశారో వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ బ్యాంకు యొక్క వ్యాపార లక్ష్యం అయితే సంవత్సరానికి 150 నుంచి 160 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తుంది ఈ బ్యాంకు. అలాగే ఇప్పుడు సుమారు 18 కోట్ల చిల్లర డిపాజిట్లు ఉన్నాయి. అలాగే వివిధ గ్రామాల్లో గోడౌన్లు ఉన్నాయి. మరి లాస్ట్ 2024-25 సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు నికర లాభం ఆర్జించింది ఈ సొసైటీ. ఈ సంవత్సరం కూడా మంచి లాభాలను ఉంటుంది ఈ బ్యాంకు. దానికి మించి ఈ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో గోడౌన్ల గురించి నేను అడిగాను. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్ బాగా ఓల్డ్ గోడౌన్ అయింది. ఇదే కాకుండా మన నాచుకుంట పంచాయతీలో ఎర్రమల్ల గ్రామంలో ఇది వరకైతే ఒక ప్రయత్నం చేశాం గోడౌన్ కడదామని. అక్కడ అప్పుడు కూడా అది ప్రయత్నం చేశాం కానీ అది అవ్వలేదు. అదొకటి. అలాగే సుధీర్ గారు గొల్లగూడాన మా యొక్క గోడౌన్ ఉంది కానీ అది చిన్నదయ్యింది. 20 బస్తాల నెట్టు బాగా హైట్ కట్టాల్సి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది, దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్ అవుతుంది అన్నారు. నేను ఈ వేదిక ద్వారా ఈ సొసైటీ శ్రీమన్ కమిటీని కోరుతాను రవిశంకర్ గారిని, మీరు తీర్మానం ఆమోదించి మీరు ఎస్టిమేషన్ లేపించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని పిలిపించి మీరు చెప్పండి, నేను ఖచ్చితంగా 20 రోజుల లోపులో మీకు గ్రాంట్ ఇస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి ఒక మంచి సహకార వ్యవస్థని, ఒక మంచి బ్యాంకుని రైతాంగం అత్యధికంగా ఉన్నటువంటి ఈ యొక్క నారాయణపురం చేబ్రోల్ సొసైటీలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఎరువుల వ్యాపారం చేస్తూ ఉన్నారు, పురుగు మందుల వ్యాపారం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా గొడవలంతా కూడా రైతులకు సేవ చేస్తూ ఉన్నారు, బంగారు రుణాలు ఇస్తూ ఉన్నారు. అన్ని రకాల వ్యాపారాలు కూడా ఇంకా ఏదైనా నూతన వ్యాపారం చేయాలని అనుకుంటే ఇక్కడ ఎందుకంటే మంచి సెంటర్లో ఉంది ఈ బ్యాంకు. నియోజకవర్గానికి కూడా హెడ్ క్వార్టర్ కూడా ఒక మంచి ప్లేస్లో ఉంగుటూరు పక్కన ఇక్కడ హార్ట్ ఆఫ్ ది నియోజకవర్గంలో కూడా ఈ సొసైటీ ఉండటం, ఈ సొసైటీ కానీ ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా మంచి వాళ్ళు అవటం కూడా చాలా అదృష్టం. మన స్థానిక శాసనసభ్యులు పచ్చబట్ల ధర్మరాజు గారు, ఆప్కాబ్ చైర్మన్ గన్న ఆంజనేయులు గారి చేతుల మీదుగా నూతనంగా రీమోడల్ చేసిన మన సొసైటీ బిల్డింగ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన స్థానిక మరి సొసైటీ ముందు మన దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మన గన్న ఆంజనేయులు గారి చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి పెద్దలు గన్న ఆంజనేయులు గారు మరి పిలవగానే వచ్చి రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ మనకి ఇన్ఛార్జి, మరి ఏ పనున్నా మనకి మా బ్యాంకులకు సంబంధించి మీరు ఎవరికన్నా లోన్లు అవ్వట్లేదంటే మీరు కూడా ఆఫీసులో చెప్పి త్వరితగతిన, ఇది వరకు 2 నెలలు పట్టేదండి, మీరు వచ్చిన తర్వాత సుమారు 30 రోజులు 35 రోజుల్లో లోన్లు మాకు శాంక్షన్ వచ్చేస్తాయండి. మీకు సభాముఖంగా మీరు ఆప్కాబ్ చైర్మన్గా ఉంటాం, మా సొసైటీకి ఉంటూ నియోజకవర్గానికి జిల్లాకి అదృష్టంగా భావించు మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇంతవరకు కూడా సొసైటీ అంటే నిజంగా ఒక పాడుపడిపోయిన బిల్డింగు, ఏదో 2, 3, 4 కుర్చీలు, విరిగిపోయిన బలాలు ఇవే. కానీ ఒక ఇందాక అన్నట్టు కరెక్ట్ పర్సన్కి ఒక బాధ్యత ఇస్తే ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నది మన రవిశంకర్ గారిని చూసి నేర్చుకోవాలి. నిజంగా ఒక సొసైటీ బ్యాంక్ని కొత్త పెళ్లి కూతుర్లా తయారు చేసి ఈరోజు ఇంత ఘనంగా ఓపెనింగ్ పెట్టినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఏ సంస్థ అయినా సరే అప్పును చెప్తారు కానీ రాబడిని ఉన్న సేవింగ్స్ని బయటకు చెప్పరు. అది ఇంత మందిలో బహిర్గతంగా అందరి ముందు ఇంత వస్తుంది, ఇంత ఖర్చు పెట్టాము, ఇంకా ఉంది, ఇంత ఖర్చు చేయాల్సిందని చెప్పిన రవిశంకర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధిని అన్ని రంగాల్లోనూ నిజంగా గ్రామాల్లో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి ఎంతగానో పరుగులు పెట్టిస్తున్నామంటే మన రాష్ట్రానికి సహకార బ్యాంకులకి చైర్మన్ అయిన గన్ని వీరాంజనేయులు గారు చైర్మన్ అయ్యాక ఇంకా అభివృద్ధిలో సొసైటీలు ఇంకా చాలా బాగా ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ
పారదర్శకంగా ఏం జరుగుతుంది ఏంటనేది అందరికీ తెలియచేస్తూ ఇలా అందరి ముందు వివరాలను వెల్లడించి అందరి ముందు బహిర్గతంగా మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. అన్నయ్య గారి గురించి చెప్పాలంటే మొన్న ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు ఆయన వాల్యూ ఏంటనేది వెళ్ళని వాళ్ళందరికీ కూడా మరి ఇవాళ ఆ చైర్మన్ హోదా అంటే ఒక మినిస్టర్ కంటే ఎక్కువ హోదా. మరి అలాంటి చైర్మన్ గారు మన దగ్గర ఇన్ఛార్జిగా మనకి ఎక్స్ ఎమ్మెల్యేగా మరి ఇక్కడ ఉండటం టాప్ 10 కాదు, నెక్స్ట్ రవిశంకర్ గారు సొసైటీ ప్రెసిడెంట్గా ఉండగా ఇక్కడ టాప్ 1లో ఆయన సహకారం ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా అన్నగారిని కోరుతున్నాను. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు సెక్రటరీ జనరల్గా ఎన్నికైన తొలిసారిగా తాడేపల్లిగూడెం చేరుకున్న డి సోమసుందర్కు తాడేపల్లిగూడెం పాత్రికేయులు మంగళవారం ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో ఆయన నివాసానికి వెళ్లి శాలువా పూలమాలలతో అభినందించారు. ఈ సందర్భంగా సోమసుందర్ మాట్లాడుతూ తాను ఏ స్థాయికి వెళ్లినా ఏపీయూడబ్ల్యూజే అనుబంధ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లో సభ్యుడుగానే కొనసాగుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గణపతి ప్రసాద్, ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్ష కార్యదర్శులు చిక్కాల రామకృష్ణ, మైలవరపు రవికిరణ్, రైట్ 9 మీడియా అధినేత వానపల్లి పుండరీకాక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షులు షేక్ ఖాదర్ మెహయుద్దీన్, బాసంశెట్టి బాలబాలాజీ, కె నాగేశ్వరరావు, ఐతం ప్రసాద్, చిట్రోజు కృష్ణ, సింగులూరు వీర్రాజు, వానపల్లి పవన్, వీర్లహరి, నాని తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి సెక్రటరీ జనరల్గా నేను ఎన్నికయ్యాను అంటే దానికి ప్రధాన కారణం నేను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ అలాగే తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఈ రెండింటికి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నేను జర్నలిజంలోకి వచ్చి 51 సంవత్సరాలు అయింది. 30 ఏళ్ళు తాడేపల్లిగూడెంలో గ్రామీణ విలేకరుగా పనిచేశాను. స్టాఫ్ రిపోర్టర్గాను లేకపోతే బ్యూరో చీఫ్గాను అట్లా చేయలే, ఒక గ్రామీణ విలేకరుగా చేశాను. గ్రామీణ విలేకరుగా తాడేపల్లిగూడెంలో పనిచేస్తూ యూనియన్లో జిల్లా సెక్రటరీగాను, జిల్లా అధ్యక్షుడిగాను, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగాను, రాష్ట్ర అధ్యక్షుడిగాను నేను సుదీర్ఘకాలం పాటు యూనియన్లో సర్వీస్ చేశాను. నా టైం అంతా కూడా నేను ఎక్కువ రిపోర్టింగ్కి ఎంత ఇచ్చానో యూనియన్కి కూడా అంత ఇవ్వటం మూలంగా యూనియన్ నాకు అనేక బాధ్యతలు అప్పచెప్పింది. అప్పగించిన బాధ్యతలన్నింటినీ కూడా నా శక్తి మేరకు నేను పూర్తి చేశాను. దానికి నేను ప్రధానంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. గూడెం ప్రెస్ క్లబ్ సభ్యులంతా కూడా మరి ఎప్పుడు ఏ పని చెప్పినా, ఏ కార్యక్రమానికి పిలిపించినా, జిల్లాలో మిగిలిన చోట్ల ఎవరు ఏం చేసినా చేయకపోయినా తాడేపల్లిగూడెం ప్రెస్ మాత్రం మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తాడేపల్లిగూడెంలో చేయటం వల్ల ఈ ప్రెస్ క్లబ్ చేసే కార్యక్రమాల వల్ల సోమసుందర్కి గుర్తింపు వచ్చిందని మాత్రం నేను చెప్పాలి. నేనున్నాను ఇందులో భాగమే, కానీ ప్రెస్ క్లబ్ చేసే కార్యక్రమం తాడేపల్లిగూడెం యాక్టివ్. నేను ఒక్కనే ఉంటే యాక్టివ్ కాదు, అందరూ ఉంటే యాక్టివ్. తప్పనిసరిగా యూనియన్ నా మీద పెట్టుకున్న ఒక నమ్మకానికి తప్పనిసరిగా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా బాధ్యతలు ఉన్నంతకాలం కూడా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్కి కూడా ఒక సాధారణ సభ్యుడిగా నేను కొనసాగుతూ ప్రెస్ క్లబ్ కార్యక్రమాల్లో కూడా నేను పూర్తిగా భాగస్వామిని అవుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ఏంటంటే మన డి సోమసుందర్ గారు గతంలో 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శిగా జాతీయ స్థాయిలో జర్నలిస్టుల సంక్షేమానికి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆయన అనేక విధాలుగా కృషి చేసి ఆయన సేవలు అందించారు. ఆయన చిన్న స్థాయి నుంచి ఒక మండల విలేకరు స్థాయి నుంచి ఈరోజు ఇండియన్ జర్నలిస్ట్ జనరల్ సెక్రటరీ జనరల్గా ఎన్నికయ్యారు. చాలా మా అందరికీ కూడా తాడేపల్లిగూడెంకి అదొక నాతో చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యుడు ఆయన. హైదరాబాదు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న, హైదరాబాద్లో ఒక పత్రిక జనబలం పత్రిక ఎడిటర్గా చేస్తూ హైదరాబాద్లో ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లో సభ్యుడిగానే కొనసాగాడు ఆయన. నేను హైదరాబాద్ వెళ్ళాను కాబట్టి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సభ్యుడిగా ఉంటాను, సభ్యత్వం అక్కడ తీసుకోలేదు. అలాగే ఢిల్లీ లెవెల్కి వెళ్ళాను కాబట్టి ఢిల్లీ ప్రెస్ క్లబ్లో సభ్యుడిగా ఉంటాను, నాకు సభ్యత్వం తీసుకోలేదు. అంటే స్థానికంగా అంటే పుట్టినటువంటి మన మాతృ సంస్థ ఒక పుట్టిన ఇల్లు అనమాట. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానానికి, ఆయనకు ఉన్నటువంటి మంచి అభిప్రాయానికి మేమంతా కూడా చాలా గర్విస్తున్నాం. ఐజేయు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై తాడేపల్లిగూడెం
తొలిసారిగా వచ్చేసిన దోసంపూడి సోమసుందర్ గారికి మా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ నుంచి ఇక్కడున్న మీడియా వ్యక్తులు అందరి దగ్గర నుంచి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆయనకి ఈరోజు స్వాగతం పలికాం. ముఖ్యంగా సోమసుందర్ గారి గురించి మన ఈ ఊళ్ళో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన విలువలు ఏంటి అందరికీ. కాకపోతే ఇవి ఈరోజు ఎందుకు ఆయనకి ఇంత గౌరవిస్తున్నామంటే మన భారతదేశం మొత్తం మీద 27 రాష్ట్రాల్లో ఉన్న ఈ ఐజేయు శాఖల్లో సభ్యులంతా కలిపి 30,000 మంది ఉంటారు. వీళ్ళంతా కలిపి ఒక ఎన్నిక, దేశవ్యాప్తంగా జరిగిన ఒక ఎన్నికలో ఆయన ఈ మన ఆంధ్రప్రదేశ్ నుంచి, ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం నుంచి చెందిన వ్యక్తి అంత పెద్ద స్థాయికి వెళ్ళటం అనేది మనందరికీ ఎంతో గర్వకారణం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, మిస్టర్ సోమసుందర్ గారు. మీరు గతంలో ఒక సభలో ఒక పెద్ద ఆయన ఏమన్నారంటే సోమసుందర్ గురించి, తాడేపల్లిగూడెంలో చాలా ఆస్తులు ఉన్నాయి, అందులో సోమసుందర్ ఒకడు అన్నారు. ఆయన తాడేపల్లిగూడెంకి చెందిన ఆస్తి సోమసుందర్. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షులుగా కొవ్వూరి అప్పిరెడ్డి 19 ఓట్ల మెజారిటీతో తన సమీప అభ్యర్థి తోట రాంబాబుపై విజయం సాధించారు. అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తెన్నేటి జగజ్జీవన్ 179 మెజారిటీతో, బురిడి శ్రీనివాస్, దోనేపొడి సురేష్ కుమార్, ఎస్వి రామకృష్ణ, టి లోకేశ్వరరావు, బార్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికైన కంకట శ్రీనివాసరావు 173 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సోమవారం రాత్రి జరిగిన ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అభ్యర్థులు బార్ కౌన్సిల్ హాల్ వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. అధ్యక్షులుగా ఎన్నికైన కొవ్వూరు అప్పిరెడ్డికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొవ్వూరి అప్పిరెడ్డి మాట్లాడుతూ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, తోట గోపి సహకారంతో తాడేపల్లిగూడెంలో స్పెషల్ కోర్టుల ఏర్పాటుకు, ప్రస్తుతం ఉన్న న్యాయస్థానములు నూతన బిల్డింగ్లకు నిర్మాణానికి ప్రజాప్రతినిధులు సహకారం తీసుకుంటానన్నారు. ఎన్నికలలో గెలుపొందిన ఎగ్జిక్యూటివ్ మెంబర్ల సహకారంతో అభివృద్ధి చేస్తానన్నారు. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను అధ్యక్షుడిగా భారీ మెజార్టీతోటి గెలిపించినందుకు నా తోటి న్యాయవాద సోదరిమణులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు నా మీద అత్యంత బాధ్యత ఉన్నదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే ఇప్పుడు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మనకి స్పెషల్ కోర్టులు సాధన ఒకటి, అలాగే కొత్త కోర్టులు బిల్డింగ్లు నిర్మాణం కోసం ప్రయత్నం ఒకటి, సౌకర్యాల కల్పన గురించి కూడా మేము కృషి చేయవలసి ఉంది. అందుచేత నేను ఇప్పుడు ఎన్నికైన బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో అందరితోటి కూడా నేను ప్లస్ నా తోటి సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరినీ కూడా కలుపుకుని ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి మరింత వన్నీ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. అలాగే మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆశీస్సులతోటి, మన కార్మిక బోర్డు చైర్మన్ గారు అయిన వలవల బాబ్జీ గారు, వీళ్ళందరి సహకారంతో, తోటగోపి గారి సహకారంతో కూడా మేము ఈ కొత్త కోర్టుల సాధన కోసం విజయవంతంగా అన్ని పనులు కూడా వాళ్ళ సహాయ సహకారాలతోటి నేను నెరవేర్స్తానని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. ఈ విజయానికి సహకరించినటువంటి తోటి న్యాయవాదులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో నన్ను అభ్యర్థిగా నిలబెట్టి నా విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో జరిగే బాడీలో యూత్ మంచి డైనమిక్ యూత్ అనేది ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ సంవత్సరంలో అధ్యక్షులు మరియు తోటి కార్యవర్గంతో తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్కి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని సవ్యంగా మనవి చేసుకుంటూ మరొకసారి తోటి న్యాయవాదులందరికీ కూడా నాకు గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో ఈసీ మెంబర్లుగా నేను 176 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసినటువంటి కంకట శ్రీనివాస్ గారు కూడా 150 ఓట్లు ఆధిక్యతతో ఆయన ముందుకు గెలవడం జరిగింది. అదేవిధంగా నాతో పాటు మరో 4 ఈసీలు కూడా గెలుపొందడం జరిగింది. ఈ భారీ యొక్క
సంక్షేమం కోసం, అదేవిధంగా కోర్టు యొక్క భవనాలు అభివృద్ధి కోసం, అదేవిధంగా ఈ కోర్టుకు సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ వెల్ఫేర్లోనూ అన్నింటిలో కూడా ఈ బాడీ ముందుంటుందని ఈ సందర్భంగా నాకు ఓటు వేసి గెలిపించినటువంటి అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభివందన తోటి న్యాయవాదులు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చారెందుకు వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. బార్ అసోసియేషన్లో జరిగిన అత్యంత ప్రతిష్టాకరంగా జరిగిన ఎన్నికల్లో అప్పిరెడ్డి విజయం సాధించడం మాకు అందరికీ ఆనందకరం. అభివృద్ధి అంటే అప్పిరెడ్డి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం అందరి అడ్వకేట్స్లో ఉంది. అందుకనే అప్పిరెడ్డి విజయం నల్లేరు మీద నడకలా సాగింది. 25 సంవత్సరాలుగా తాడేపల్లిలో జిల్లా కోర్టు రావాలి అని ఎంతోమంది ప్రెసిడెంట్లు కష్టపడ్డారు. అలాగే అందులో మా శివరామకృష్ణ కూడా. కానీ అప్పిరెడ్డి గారు వచ్చిన తర్వాత అది సాఫల్యమైంది. అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా ఒక సభ జరుపుకోవడం, ఈ ఓపెనింగ్ పెట్టుకోవడం, జిల్లా కోర్టు రావడం అనేది చాలా అదృష్టమనిగా చెప్పుకోవాలి తాడేపల్లిగూడానికి. ఇక నుంచి అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా మంచి ఉద్దేశంతో, మంచి అభిప్రాయంతో, మంచి నడవడికతో, మంచి అభివృద్ధితో తాడేపల్లి ఇంకా కోర్టులు తీసుకొచ్చి రానున్న అడ్వకేట్లకి, ఇప్పుడున్న అడ్వకేట్లకి అందరికీ ఆదర్శంగా ఉంటారని ఆశిస్తూ ఈ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కొవ్వూరి అప్పిరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరి ఈ బార్ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీగా ప్రవీణ్ ప్రకాష్ గారు, అలాగే స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా శ్రీనుబాబు, జనరల్ సెక్రటరీగా కంకటి శ్రీనివాసు, వైస్ ప్రెసిడెంట్గా గోళ్ళ చంద్రశేఖరు, అలాగే మరి మిగతా ఈసీ మెంబర్లు కూడా 5 అందరూ కూడా ఎన్నిక జరగనుంది. వీళ్ళందరూ కూడా మద్దతుతోటి మన శాసనసభ్యులు, అలాగే బాబ్జీ గారు, వీళ్ళందరితో సపోర్ట్ తోటి మనం ఇంతకుముందు కూడా ఏడీజే కోర్టుని ఎంతో కాలం నుంచి సాధించాలన్న కోర్టుని అప్పిరెడ్డి గారు ఈ కోర్టు తెచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫంక్షన్ చేయడం జరిగింది. మరి ఏదైనా కోర్టు తేవాలి అంటే అప్పిరెడ్డి గారిని నమ్మి ఈ రోజున ఓట్లు వేయడం జరిగింది. ప్రభుత్వ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ P4లో అవార్డు అందుకుని తాడేపల్లిగూడెం విచ్చేసిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెంటపాడు మండలంలో ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్ల బాబీ, కొనకల హరినాథ్, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పట్టణ జనసేన నాయకులు, 35వ వార్డు ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, వీర మహిళలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. జీవీమాల్ సెంటర్లో మాజీ కౌన్సిలర్, జనసేన పార్టీ నాయకులు మారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుస్లమ్మ అమ్మవారి ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, నీలం సురేష్, జయప్రకాష్, బైనపాలపు ముఖేష్ తదితరులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు. పెంటపాడు మండల శాఖ అధికారులు, సెక్రటరీలు, వివిధ ఉద్యోగస్తులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో జువ్వలపాలెం గ్రామ జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పెంటపాడు మండల జనసేన పార్టీ నాయకులు దాసరి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం మండల శాఖ అధ్యక్షుడు పట్నాల రాంపండు, వెంకట్రావు, రవి, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీటీసీలు పుల్ల బాబీ, పసుమర్తి రామలక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు, చాపల రమేష్, మద్దాల మణికుమార్, గట్టెం నాని తదితరులు ఉన్నారు. మొదటి వరుసలో నిలబెట్టినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ ఓట్లేసారు కాబట్టి ఈరోజు నాకు ఈ గౌరవం దక్కింది. మనం మీకు విశ్వాసంగా పనిచేయడం ఒకటే నాకు తెలుసు. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసి మీరు ఏదైతే ప్రజల దగ్గర వాగ్దానం చేశారో వాగ్దానం నిలబెట్టుకునే విధంగా అన్ని పనులు చేద్దాం. దాంట్లో భాగంగానే ఈరోజు P4లో నాకు జిల్లాలో మొదటి ఎమ్మెల్యేగా నన్ను ఈరోజు గౌరవం దక్కిందంటే ఆ గౌరవాన్ని తాడేపల్లి కాన్స్టిట్యూషన్ ప్రజలందరూ కూడా నా కూడా నడిచిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ మిత్రులందరూ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు ఈ దగ్గర గౌరవాన్ని మీడియాకి అంకితం చేస్తూ మరి ఏదైతే ఇంకా మంచి గౌరవం తగ్గించిన విధంగా మనం పనిచేసి శక్తి నా భగవంతుని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మనం ఏదైతే ప్రజలకు రీచ్వాలి, ప్రజలు అడిగిన మనల్ని ఎవరు ఏం చేయరు. మన ప్రజలతో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. మీ అందరి సహకారాన్ని
నాకు అందించారు. తప్పకుండా ఈరోజు లక్ష్మణ్ రెడ్డి కానీ, బాబీ కానీ, కృష్ణ గారు అన్నాది కానీ, మన సురేష్ కానీ, మన శేషు అందరూ కూడా ఇక్కడ మన పైన మా బ్రదర్స్ వీళ్ళందరూ, అలాగే అందరూ మన మధు అందరూ కూడా మన శ్రీనివాసు, మన దాస శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలు కానీ అందరూ కూడా మన తిరుపతి వెంకటరావు గారు, దాసరి అప్పన్ గారు, దాత సతీష్ అందరూ కూడా, ప్రేమ కుమార్ అందరూ కూడా నన్ను నా గెలుపులో మీరు పాత్రదారులు అయినందుకు, అదేవిధంగా తర్వాత కొంతమంది వచ్చి జాయిన్ అయినప్పుడు కూడా ఆ తర్వాత మనతో రిలేషన్ ఉన్న తర్వాత కూడా పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్చిపోయింది, క్షమించండి. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తాడేపల్లిగూడెం నెలవారీ ఆఖరి సమావేశం స్థానిక పచ్చ వెంకటేశ్వరరావు భవనంలో జరిగింది. ఈ సమావేశంలో బల్సులమ్మ తల్లి జాతర సమయంలో విశేష సేవలు అందించిన మానవతామూర్తులకు పురస్కార జ్ఞాపకాలు అందజేశారు. అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్పర్సన్ పైడికొండల సింధు మాట్లాడారు. అధ్యక్షులు రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ మానవతకు సొంత కార్యాలయం ఏర్పాటు గురించి ప్రస్తావించగా మానవతా సభ్యులు కంచర్ల నరసింహం 1 లక్ష రూపాయలు, ఆరుగోడ సొసైటీ చైర్మన్ యువివి సత్యనారాయణ 50,000 రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ మిర్యాల కిషోర్ కుమార్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయ స్వామి, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, ఎగ్గిన శరత్, జకిలింకి రామకృష్ణ, గ్రంథి సత్యనారాయణ, రిటైర్డ్ టీచర్ నాగరాజు, వెంకటాచలం, కె రాజారావు తదితరులు పాల్గొన్నారు. గొప్పగా చేయాలి అనే సంకల్పం చేసి శ్రీరంగం అంజి గారు వాళ్ళ టీము వాళ్ళు అనుకున్నప్పుడు ఈ మానవత ద్వారా మనం ఏం చేయగలుగుతాము, అంత పెద్ద కార్యక్రమంలో మనం ఎలా భాగస్వాములు అవుతామని ఆలోచించాము. అప్పుడు ఇలాగ మజ్జిగ చలివేంద్రం పెడదామని బంగారాజు గారు సలహా ఇవ్వడం, దాన్ని రాజేంద్ర గారు పెట్టడం, మనం ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం అనుకున్నాం. కానీ దానికి మించి చేసాము. మనం ఎంత చేయగలమో దానికి మించి చేసాము. ఒక రకంగా ఇది మానవత ఒక సేవ కాదు, మనం బలుసులమ్మకి, మన ఊరి ప్రజలకి ఆ రోజు ఆ జాతరకి వచ్చిన 15 రోజులు మనం సర్వీస్ అందించాము. ఈ 15 రోజులు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మనం అడ్రస్ చేయగలిగాం. లోపల ఎంత ఇబ్బంది ఉన్నా సరే బయటకు వచ్చి ఆ మజ్జిగ, ఆ మంచినీళ్ళు, ఆ వాటర్ తీసుకున్నప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది చాలు మనకి మానవతా తరఫున మనల్ని గుర్తించడం అనేది మనకి సెకండరీ ఎప్పుడు కూడా. కానీ ఈ రకంగా ప్రజలు వచ్చి ఆనందించడం, చాలా థ్యాంక్స్ అమ్మ, బాగా పెట్టారు, మా దాహార్తిని తీర్చారు అన్నప్పుడు మనకి కలిగే ఆనందం వేరు. అది మనం అడ్రస్ చేయగలిగాం ఈరోజు తాడేపల్లిగూడెంలో. బల్సులమ్మ అమ్మవారి జాతర సందర్భంగా మనం కూడా బల్సులమ్మ వారి సేవలో పాల్గొనాలనే ఒక కృతనిశ్చయంతో మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ మజ్జిగ చలివేంద్రం కార్యక్రమానికి పెద్దలు అందరూ మేమున్నామని అందరూ చేయూతనిస్తూ, ఇది ఎక్కువ బడ్జెట్ ఏమో అనుకున్న కాడి నుంచి బడ్జెట్ మేము చూసుకుంటాం అనే పెద్దలు జీఎంఆర్ సత్యనారాయణ గారు అవ్వచ్చు, ప్రకాష్ గారు అవ్వచ్చు, ఇంకా మిగతా పెద్దలు అందరూ చాలామంది ఉన్నారు, అందరూ ఇవ్వడం, దానికి తోడుగా సర్వీస్ చేయడం కూడా, ఇది సర్వీస్ చేయడం పెద్ద పని చేయలేరని కొంతమంది అన్నా కానీ సర్వీస్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మన టీం కూడా ఇదొక యజ్ఞంలా తలించి ఆ రోజు రాత్రి ఏం కావాలో రాత్రి 9-10 గంటల వరకు చూసుకుని తెల్లారి ఉదయం మళ్ళీ 8 గంటలకల్లా అక్కడ రెడీగా ఉండి చేసిన మన బంగారాజు గారు కానీ మన టీంను మనం అనుకోవడం కాదు, మనకి సహకరించిన మనం సపోర్ట్ చేసిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, వారికి తీపి జ్ఞాపికగా బల్సులమ్మ అమ్మవారి ఫోటోతో సహా ఉన్న జ్ఞాపికను ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుని వాటిని రెడీ చేసామండి. మానవత అంటే ఏంటంటే మన మనసులో మనం ఒకరికి అంటే ఒక మానవుగా మనం పుట్టింది, ఒక మానవుడికి ఒక సహాయం చేస్తాం అనేది ఆ రెడ్డి గారు సాంప్రదాయం. ఆ రోజుని ఆయన పెడతాం. అలాగే అందరూ కూడా ప్రతి చెయ్యి కూడా ఒక చెయ్యి కాకుండా 1000 కాక లక్షల చేతులతో వెళ్ళిపోతాం కూడా మన అందరూ అదృష్టం. అంటే మీతో పాటు నేను పాల్పంచుకోపోతాం, కానీ టైం లేక నేను మీతో సర్వీస్ చేయలేకపోతాం. సర్వీస్ చేయలేదు, సపోర్టింగ్ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. అలాగే మన మానవత ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది అసలు మంచిగా పోతున్నారని అంటే చాలా మంచి కార్యక్రమం కంటిన్యూ చేసేది పర్లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసాను. చెప్పడం తర్వాత సింధు ఒకరోజు, నేను ఒకరోజు, అలాగే తలుపు రోజు అలా అయింది. అలా ఒకరోజు కాకుండా ఉదయం ఒకరోజే కాకుండా మళ్ళీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దాకా అలా పెరిగిపోయింది అంచెలంచెల వారిగా.
అలాగే కార్యక్రమం కూడా ఇది జాతర కూడా అమోఘం. ఇంతవరకు కూడా తాడేపల్లిగూడెం చరిత్రలో నాకు తెలిసిన వరకు నాకు 70 సంవత్సరాల వయసు, అంటే నాకు ఊహ అంటే కింద 60 సంవత్సరాలు చూస్తున్నాను, కానీ ఇంత కూడా ఇంత విధంగా జరగలేదు, సిస్టమేటిక్ జరుగుతుంది ఎంత కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పెండపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పసల చంటి ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యులు బ్రహ్మత్వంలో పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. విశాఖపట్నం వాసవ్యులు బుద్ధరాజు రామచంద్రరాజు, గాయత్రి కుమార్తె ప్రాణివిక, కుమారుడు నిత్విక్ వర్మ అన్న సమారాధనకు సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనక సుందర్రావు, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సత్తికొండలు, పసల చంటి, పసల నాగు, పసలకొండ, బోనం ఆదిమూర్తి, పడమర విప్పరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం దాతలు భోజనం ఏర్పాటు చేస్తారు. ఈరోజు ఇక్కడ మనకు భోజనాలు ఏర్పాటు చేసిన వైజాగ్ వస్తువులు బుద్ధరాజు రామచంద్రరాజు గారు, గాయత్రి వారి దంపతులు,
ఆ కుమార్తె ప్రాణిక, కుమారుడు నిత్యక్ వర్మ వీరి సహాయార్థం ముఖ్యంగా మనకు భోజనాలు పెడుతున్నారు. ముఖ్యంగా వారు ఇక్కడ భోజనాలు పెట్టాలని కోరికతో ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇదివరకు కూడా వీరు వచ్చారు. ముఖ్యంగా మంగళవారం పెట్టాలంటే ముందు డేటు ఫిక్స్ చేసుకోవాలి. మాకు ఈ వారం పెట్టాలంటే వాళ్ళకి కుదరదు. అందువల్ల ముందు చేసుకున్న వాళ్ళకి ముందు ఉంటుందన్న దృష్టిలో గ్రహించాలి. షష్ఠికి మాత్రం ఇక్కడ సుమారు ఒక 30,000 మంది వస్తారు, ఒక 20,000 మంది భోజనం చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే సంతానం లేని వారికి ముఖ్యంగా సంతానం కావాలని కోరుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుద్ది. సంతానం పెళ్ళిళ్ళు కానీ ఇప్పుడు సంతానమే కాకుండా పెళ్ళిళ్ళు అవనివ్వండి, ఆ కుటుంబ బాధలు కానివ్వండి, ఉద్యోగాలు అవనివ్వండి, ఇక్కడ ముఖ్యంగా మనస్ఫూర్తిగా నమ్మి దండం పెట్టుకుంటే తప్పనిసరిగా ఆ కోరికలు అవుతాయని. ముఖ్యంగా ఇక్కడ ఇది స్వయంభూ. ఇక్కడ ముఖ్యంగా పుట్ట, ఆ పుట్ట దగ్గర ఎదురుగుండా జమ్మి చెట్టు, ఆ చెరువు, అలాగే ముఖ్యంగా ఇవన్నీ ఉంటాయి. స్వయంభూ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా చాలా ఆనందం కూడా కలుగుద్ది. అందువల్ల తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని తరించవలసిందిగా కోరుకుంటున్నాం. స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది. సంతానవల్లి ధ్యాన సమేత సుబ్రహ్మణ్య స్వామి. మరి విచిత్రం ఏంటంటే అందరికీ కూడా ఈ స్వామి అనుగ్రహించారంటే సంతానానికి కానీ లేదు ఇతర విషయాలు ఏ కోరిక మంచి కోరిక అది సత్ప్రవర్తనతో కోరుకుని ఆ న్యాయమైన కోరిక అయితే ఇక్కడ తీరని కోరిక లేదు. మరి ముఖ్యంగా ప్రతి మంగళవారం ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే భక్తులు సహాయ సహకారాలతో మరి ఒక వివాహ భోజనం కింద భోజనాలు పెడతారు. ఈరోజు ఇక్కడ భోజనం పెట్టేవారు బుద్ధరాజు రామచంద్రరాజు గారు, గాయత్రి దంపతులు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శనివారం మంగళవారం విశేషంగా జరుగుతూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామికి. మరి ఆ సేనానాయకుడు జరుగుతూ ఉంటాయి. శాన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా ఎలవేలుపు పసలవారు ఎలవేలుపు సుమారు ఒక 125-130 సంవత్సరాలు బట్టి స్వామివారు ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది. మా పూర్వీకులు కాడించి ఇప్పుడు మాది 5వ తరం 6వ తరం. మా స్వామి ఇలాగా మా స్థలంలో ఇలా వెలిసినందుకు మా పసలవారి అందరికీ కూడా స్వామివారు ఎంతో ఇష్టదైవం. అలా విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎంతోమంది మొక్కులు తీర్చుకుంటారు. మా స్వామివారు కల్పదరు. ఇక్కడ మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా సరే ఇక్కడ అవ్వన పని అంటూ ఉండదు. తాడేపల్లిగూడెం మండల మహిళా సమాఖ్య భవనం పై అంతస్తులో నిర్మించిన వీబీజీ రామ్జీ పథకం కార్యాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. మండల పరిషత్ నిధులు 10 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఈ భవనాన్ని కూటమి ప్రభుత్వంలో పూర్తి చేశామన్నారు. పని దినాలను పెంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ద్వామా ఏపీడీ మల్లికార్జునరావు, ఎంపీడీఓ చంద్రశేఖరం, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వర్తనపల్లి కాశీ, భవన కాంట్రాక్టర్ మద్దిపాటి రవితేజ, పాలూరు వెంకటేశ్వరరావు, పసలకొండ, బేతినగిరి, వాడపల్లి వెంకట సుబ్బరాజు, పసమర్తి రామ్ లక్ష్మణ్, ఏపీఓ ఉన్నారు. ఏదైతే ఎన్ఆర్జీఎస్ నిధులతో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ బిల్డింగు గత ప్రభుత్వంలో స్ట్రక్చర్తో ఆగిపోతే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి 10 లక్షలు మండల పరిషత్ గ్రాంట్తో ఈ వర్క్ను మనం పూర్తి చేసుకోగలిగాం. ఏదైనా గవర్నమెంట్కి ఒక అసెట్ని క్రియేట్ చేయాలి. మనం గవర్నమెంట్లో ఉన్నామంటే అది మన తర్వాత వాళ్ళు కూడా ఉపయోగపడే విధంగా మనం స్టాండర్డ్ ఇదన్నీ కూడా మనం చేయవలసిన అవసరం. దాంట్లో భాగంగా ఈరోజు ఇది పూర్తి చేసిన అధికారులందరికీ, అదేవిధంగా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా ఎక్కడో ఒక చోట మీటింగ్ పెట్టుకోవాలంటే ప్లేస్ లేదు. మరి దాన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేసుకునే మంచి కార్యక్రమం ఇది. తప్పకుండా మీరందరూ ఏదైతే ఎంజీఎన్ఆర్జీఎస్లో ఏదైతే మనం కష్టపడి పనిచేసి అభివృద్ధికి తోడ్పడ్డామో అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎండిఓ గారు కూడా చెప్తున్నా, పని దినాల్లోనూ లేకపోతే ఆ కాలంలో పని చేయకూడదు, నీటిలో పని చేయకూడదు, అక్కడ పని చేయకూడదు, ఉండకూడదు. ఈ మండలంలో మ్యాక్సిమం పనులు జరగాలి, జరిపించాలి. ఆ రెస్పాన్సిబిలిటీ పూర్తిగా మీదే. అవ్వకపోతే దాని బాధ్యత మీకే వచ్చేస్తుంది. ప్రజలు మన ఓట్లు వేసింది ఎంత ఎక్కువ పని చేస్తాం అనేది ఆలోచించి మనకు ఓట్లు వేశారు. దానికి ఫలితంగా మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి, మంచి రోడ్లు ఇవ్వాలి. మీరు ఎంత వర్క్ చేస్తే దాంట్లో 40% కాంపౌండ్ వస్తే దాంట్లో మనం రోడ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ పథకం మార్చి మళ్ళీ దాంట్లో 40% రాష్ట్ర ప్రభుత్వం షేర్ పెట్టి పని దినాలని 125 రోజులు పెంచి ఇవన్నీ కూడా ప్రభుత్వం మంచి ఆలోచనతో మరి వాళ్ళు చేయడం. కాకపోతే మన రాష్ట్ర ప్రభుత్వానికి కొంత బడ్డెన్ ఇది ఎంజీఎన్ఆర్ఎస్ తీసేసి వీబీజీ రామ్జీ అని
మళ్ళీ ఒక కొత్త స్కీమ్ పెట్టి మళ్ళీ దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం కలిగే విధంగా ఇది కొంచెం బడ్డీ అయినప్పుడు కూడా పేద ప్రజలకు ఎలా అయితే ఇంకో 10 రోజులు పని దినాలు కలిసి ఆనందంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మరింత ఎక్కువగా పని చేయించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఎంగేజ్ ఎక్కువ చేసి దాన్ని కాంపౌండ్ పెంచడానికి ట్రై చేయండి. దాంతో మనం గ్రామాలు అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుద్ది. కాబట్టి ఆంక్షలు విధించి పని చేయకుండా ఎవరైనా కానీ ఇబ్బంది పెడితే వాళ్ళు ఇక్కడ పని చేయడానికి వీల్లేదు. ఎవరైనా సరే చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు పని దినాలు పెంచి తీరాలి, దాంట్లో కాంపౌండ్ ఎక్కువ వచ్చి తీరాలి. దాని బాధ్యత MDOది, మీరు ఉన్న ఫీల్డ్ ఇచ్చండి. తప్పకుండా మీరు అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ మరి ఈ రోజు ఇక్కడ 100 రోజులు పని దినాలు ముగించుకున్న సోదరిమణులకి సన్మానం చేసే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుభిక్షంగా ఉండాలి, అంత సురక్షితంగా ఉండాలనే ఆలోచనతో మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మీ అందరి ఆశీస్సుల్ని కూటమి ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం 28, 32 వార్డుల నుండి సుమారు 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బడ్డి రఘురాం నాయుడు పనితీరు పట్ల ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వార్డు ఇన్ఛార్జ్లు మూలపర్తి అర్జునరావు, అఖిల్, నీలం నాగభూషణం, లంకా రాజశేఖర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో గంటా రాజు, గంటా సతీష్, ఎండ్రపల్లి సన్ని, మండెం రాజు, మండెం బాబు, కోటె కిరణ్, కోటె రమేష్, పట్టెం కన్నా, నక్కా శ్రీనివాస్, నక్కా జాన్ బన్నీతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. 28వ వార్డు 32వ వార్డు అంటే అర్జునరావు గారు అలాగే నాగభూషణం గారు వీరే కాకుండా ఇవాళ ఏదైతే అంబేద్కర్ యూత్ అది ఉందో ఆ 2 వార్డుల్లో కూడా వీళ్ళందరూ కూడా గతంలో కొన్ని ఇబ్బందుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనకి ప్రభావితమై మళ్ళీ ఇవాళ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆదరణ అభిమానం అన్నీ కూడా వాళ్ళ మనసులో ఉంచుకుని మళ్ళీ మనం ఇలా కాదు, మళ్ళీ తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి, తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి, మనం ఏదైతే మన తల్లి ఏదైతే ఉందో పుట్టిల్లు మళ్ళీ పుట్టిల్లుకి మన అందరం వచ్చేయాలి, మనందరం కలిసి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఇవాళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి శిరసు వంచి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇవాళ పార్టీ బలోపేతం చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటానని, మిమ్మల్ని అందరినీ పార్టీలో భాగస్వాములు చేస్తానని, అలాగే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిన తర్వాత మిమ్మల్ని అందరినీ ప్రభుత్వంలో అందులో మీలో కొంతమందిని బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళని ప్రభుత్వంలో కూడా భాగస్వాములు చేస్తానని, మనందరం పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసి రేపు వచ్చే సంస్థాగత ఎన్నికలు కానీ లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కానీ జడ్పీటీసీలు ఎంపీటీసీల ఎన్నికల్లో కూడా మనందరం కలిసి ఇవాళ ప్రజల పక్షాన పోరాటం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉండి తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా నాకు మీ అందరి సహకారాలు కావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. గణపవరం మండలం చిలకంపాడు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా MGNREGS నిధులతో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నిధులతో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని, అలాగే మనబడి మన భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ఫేజ్ 2లో 16 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మరో అంగన్వాడీ భవనాన్ని కూడా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణపవరం మండల జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మనకి కూటమి ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని స్కూల్స్లో కూడా అందరూ కూడా ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా అందరూ కూడా పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్లో ఉండి అందరినీ కూడా ప్రయోజకులను చేసే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దాంట్లో భాగంగా మెగా టీచర్ పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగ్ను కూడా 2 సార్లు మనం కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎలాగా మనకి విద్యను బోధిస్తున్నారో ఉపాధ్యాయులను అందరినీ కూడా స్వయంగా పేరెంట్స్ అందరూ కూడా తెలియజేసుకుంటాం. అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ నడవడిక అలాగే అన్నింటినీ కూడా పేరెంట్స్ కూడా తెలియజేసేటట్టు అందరికీ కూడా ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అంటే అత్యున్నత స్థానాలకు కూడా ఇక్కడి నుంచే మంచి విద్యను బోధించడంతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిచే విధంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకుంటాం. అలాగే తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఇచ్చేటట్టు చేయడం, అలాగే మనకి విద్యార్థుల్లో కూడా ఎవరైతే మెరిట్గా ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించి అలాగే 10th క్లాస్లో విద్యార్థులను కూడా పౌష్టిక ఆహారాన్ని అలాగే పిల్లలందరికీ కూడా అందించేటట్టు వాళ్ళకు కూడా స్పెషల్ క్లాసులు 10th క్లాస్ వరకు స్పెషల్ క్లాసులు అన్నీ పెట్టి బాగా చదివించి ఫస్ట్ క్లాస్కి వచ్చేటట్టు కూడా గురువులందరూ కూడా మనకి చేస్తున్నారు. మీ విద్యార్థులందరూ కూడా ఏదైతే మనకి గురువుల్ని ఏదైతే మనకి చెప్తారో వాళ్ళన్నింటిని కూడా తూచా తప్పకుండా మీరు ఆచరిస్తే భవిష్యత్తులో ఈ రోజున మీరు నేర్చుకున్న విద్య మీకు రాబోయే కాలంలో ఎప్పుడూ మనకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే మీ వయసులో అందరూ కూడా మన ఆటపాటలకు కానీ గురువులు చెప్పేది మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా మీరందరూ కూడా తల్లిదండ్రుల మాట వినాలి, అలాగే గురువుల మాటలు వినాలి. మీరందరూ కూడా ఏం అవ్వాలో అన్నది మనకు ఒక టార్గెట్ పెట్టుకుని మన ఆలోచనల్ని మనం నెరవేరేటట్టు చేసుకోవాలంటే మీరందరూ కూడా బాగా చదువుకుంటేనే అంటే దేనితోనే కూడా సాధించలేనటువంటిది ఒక విద్యతోనే మనం సాధించగలం. ₹1 కూడా ఫీజు చెల్లించని ప్రభుత్వ పాఠశాలలో చదివి జాతీయ స్థాయిలో నిర్వహించిన NMMS పరీక్షల్లో విజయం సాధించి సంవత్సరానికి ₹12,000 చొప్పున 4 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ అవకాశాన్ని తాళ్లముదునూరుపాడు మున్సిపల్ హైస్కూల్కు చెందిన 3 విద్యార్థినులు దక్కించుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో జాతీయ స్థాయి NMMS పరీక్షలు జరిగాయి. ముదునూరుపాడు హైస్కూల్ విద్యార్థులు జామిజ్యోతి వెంకట సుబ్రహ్మణ్యేశ్వరి, జామిజ్యోతి శ్రీవల్లి కామేశ్వరి, గడ్డం సుష్మలు NMMS పరీక్షలలో విజయం సాధించారు. అక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న నిమ్మల శ్రీనివాసరావు కృషి ఫలితంగానే ఆయన ఇచ్చిన తర్ఫీదుతోనే పరీక్షలలో విజయం సాధించినట్లుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ప్రకటించారు. మంగళవారం విజయం సాధించిన 3 విద్యార్థులను పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ చిన్నం వెంకటరెడ్డి, కోఆప్షన్ నెంబర్ పోటీ పరీక్షకు పుస్తకాలు బహకరించిన విశ్రాంతి సైనికుడు మురళి, పాఠశాల సిబ్బంది అభినందించారు. మాకు NMS క్లాసు విద్యార్థులు ఫస్ట్ క్లాస్ పాస్ అయినందుకు ధన్యవాదాలు. అలాగే మాకు ఇంత కృషి చేసిన మాకు స్కూల్ యజమానికి పాదవందనాలు. ఇంత ఫస్ట్ గ్రేడ్ వచ్చినందుకు పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఎంతో ఇదిగా రుణపడి ఉన్నాము. నా పేరు బి సుష్మా, నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఎంబీటీఓ మున్సిపల్ హైస్కూల్ చదువుతున్నాను. నేను ఇలాగా మార్క్స్ తెచ్చుకోవడానికి కానీ హెచ్ఎం సారు ఎంత కష్టపడి చదివించారంటే క్లాసెస్ అయిపోయినా సరే అవర్స్ తీసుకుని మరి ఎన్ని పనులు ఉన్నా సరే మా గురించి కష్టపడి ఆయన మమ్మల్ని చదివించారు. అన్ని సబ్జెక్ట్స్ కూడా ఆయన మాకు ఏ డౌట్స్ వచ్చినా సరే ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఎవరైనా చిరాకు పడతారు, ఎన్నిసార్లు వెళ్ళామంటే ఎన్నిసార్లు అర్థం కాకపోయినా ఆయన మాకు చాలాసార్లు చెప్పారు. అలాగే మాకు బుక్స్ డొనేట్ చేసిన మురళీకృష్ణ గారు కూడా చాలా థ్యాంక్స్. మాకు ఇలాగ తర్ఫీదు ఇచ్చిన హెచ్ఎం సార్కి అండ్ టీచర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను. స్కూల్లో చదువుతున్న 8th క్లాస్. మేము NMMS రావడానికి హెచ్ఎం సార్ శ్రీనివాస్ గారు చాలా కష్టపడ్డారు. మేము మాకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి మా అందరికీ బాగా ఎడ్యుకేషన్ ఇచ్చేవారు. ఏదో స్పెషల్ బుక్స్ కూడా అందించేవారు. దానివల్ల మేము హైయెస్ట్ మార్క్స్తో NMMS పాస్ హెచ్ఎం గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. మేము పిల్లలు పంపించినందుకు సారు పొద్దున్నే 7:30కి తీసుకొచ్చి చాలా ఎక్కువ చేసి NMMS చాలా శ్రద్ధగా చెప్పేవారు. ఆయన దయవల్లే పిల్లలు పాస్ అవడానికి కారణం.
వాళ్ళిద్దరు పిల్లలు కింగ్స్ ఇద్దరు పాస్ అవుతారని అనుకోదు. వాళ్ళ స్టడీ అవర్స్ తీసుకోబట్టి పాస్ అయ్యారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస సార్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వట్టిపాటి రవికుమార్లను సోమవారం రాత్రి భీమవరం కేంద్ర మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ వైపు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఉండి నియోజకవర్గం ఆకివీడు రామాలయం ఘటనలో తీవ్ర గాయాలు అయిన జన సైనికులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భీమవరం హాస్పిటల్లో సందర్శించారు. బాధితులను పరామర్శించారు. జన సైనికులకు తమ పూర్తిగా అండగా ఉంటామని తెలియజేశారు. ఈ దాడులకు తెగబడిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. దళితులను, యువకులను తప్పుదోవ పట్టించే విధంగా ఎవరూ ప్రవర్తించవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈతకోటి తాతాజీ, బలసు లక్ష్మణరావు, పుల్లా బాబీ, చాపల రమేష్, మద్దాల మణి, పసలకొండ రామలక్ష్మణ్, పైబోయిన వెంకటరామయ్య, బేతెన గిరిధర్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, గట్టెం నాని, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉండి ఏదైతే గొడవ జరిగిందో రాముడి విగ్రహాన్ని దండేస్తాకి వెళ్తే అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది అరాచక శక్తులు మా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి మీద, అదేవిధంగా జన సైనికుల మీద చేసిన దాడిని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి చెప్పి యేసుప్రభు గుడికో లేకపోతే ముస్లిమ్స్ మసీదుకు వెళ్ళరు. అదేవిధంగా హిందువులు కూడా ఎవరి పర్మిషన్ తీసుకుని ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మా ప్రాంతంలో ఉంది, మీరు వచ్చి ఇక్కడ కుదరదనే పరిస్థితి. రాముడి గుడిలో దండెత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో పర్మిషన్ తీసుకుని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి స్వధర్మం, హిందూ ధర్మం ఏ రకంగా ఉందో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. మరి అదే ఆలోచన హిందువులు కూడా చేసి ఉంటే మరి పరిస్థితి వేరే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ రకమైన రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యే మీద దాడి చేస్తే ఏమవుతుంది, లేకపోతే కుర్రోళ్ళని కొడితే ఏమొస్తుంది, మనకేం రాదు కదా. ఇప్పుడు అదేవిధంగా మన బలవంతులు అయితే బలహీనలు కొట్టేయాలన్న ఆలోచన మంచిది కాదు. మన ధర్మాన్ని మనం గౌరవించుకుంటూ మరి క్రైస్తవ ధర్మాన్ని కూడా మనం గౌరవిస్తూ ఉన్న భారతీయ సంస్కృతి అది. అంతేగాని మేము అంటే ఇప్పుడు అదే రకంగా మేము ఎప్పుడు అనలేదే, మీరు ఎప్పుడు చర్చిలకు రావద్దనో లేకపోతే ఇక్కడ ముస్లిమ్స్ రావద్దనో ప్రార్థన చేయొద్దని మేము చెప్పలేదు. ఎప్పుడు హిందువులు ఇళ్ళ మధ్యనే క్రిస్టియన్స్ ఇళ్ళు ఉంటాయి, క్రిస్టియన్స్ ఇళ్ళ మధ్యనే హిందువులు ఇళ్ళు ఉంటాయి, అందరూ కలిసి ఉంటాం. మరి సమాజంలో అలా కలవట్లేదు. ఎందుకు కలవట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఏ శక్తులు పనిచేస్తున్నాయో నాకు తెలియదు. కానీ అమాయకమైనటువంటి దళిత సోదరులందరినీ కూడా డైవర్ట్ చేసే విధంగా ఇవాళ వైసీపీ పార్టీ కొంతమంది నాయకులు బ్యాక్గ్రౌండ్ ఉండి ఇలాంటి పనులు చేయించడం కరెక్ట్ కాదు. యువకులంతా బలైపోతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. పూర్తిగా మా జన సైనికులందరినీ కాపాడుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఖచ్చితంగా మేమంతా కూడా వాళ్ళందరికీ మేము దగ్గరుండి కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యేలుగా మాకు కానీ జన సైనికులు కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తన చట్టం తను చేసే పని తను చేస్తూ ఉంటుంది. మనం ఏం చేయవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదైతే తప్పు చేసామో దానికి శిక్ష మాత్రం ఖచ్చితంగా పడద్దని మీకు తెలియజేస్తాం. భీముడోలు మండలం పూళ్ల గ్రామంలో జంగం వీధిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత సకలేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులతో భరతనాట్య నృత్య కార్యక్రమం ఏర్పాటు చేశారు. భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రతిపాడు గ్రామంలో అంగన్వాడీ ప్రాజెక్టు వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ లక్ష్మి, జిల్లా కార్యదర్శి ఎండి హసీనా బేగం, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు జె శ్యామల కుమారులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో కె ప్రసన్న, జి ధనేశ్వరు, ఆర్ అనురాధ, కనక, లత, కళ్యాణి, జయలక్ష్మి, ధనలక్ష్మి, కృష్ణకుమారి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వారి సమస్యలు పరిష్కరించాలని ఫిబ్రవరి 23-24 తారీఖులో ఇదే ప్రాజెక్టు వద్ద నిరహార దీక్షలను చేయడం అనేది జరిగింది. 25-26 తారీఖులో కలెక్టరేట్ వద్ద కూడా నిరహార దీక్షలు జరపడం అనేది జరిగింది. దీంతో పాటుగా మార్చి 2వ తారీఖున విజయవాడ సెలో కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరిగింది. అంటే అంగన్వాడీ వాళ్ళకి కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాళ్ళ శ్రమకు తగ్గట్ట ఫలితంగా జీతాలు పెంచే దాని గురించి మాత్రం ఏ రకంగా కూడా వీళ్ళు ఆలోచించే పరిస్థితి కనబడతలేదు. ఎందుకనంటే ఈ రోజున వాళ్ళు ఎన్నికల ముందు అయితే ఎన్నికలప్పుడు వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తారు. అంటే చెప్పిన మాట వాగ్దానాలు ఎక్కడ పెట్టారని మేము అడుగుతున్నాం సిఐటిగా. గత ప్రభుత్వ హయాంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మా టెంటల దగ్గరకు వచ్చి ఆడపిల్లల మీద చాలా అన్యాయం జరుగుతుంది, మా ప్రభుత్వం కనుక వస్తే మీకు న్యాయం చేస్తాము, మీ జీతాలు పెంచుతాము, మీ సమస్యలు పరిష్కారం చేస్తామనేసి ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయ్యింది, కానీ ఎక్కడా కూడా అంగన్వాడీ జీతాలు పెంచుతున్నట్టు కానీ అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు గుమ్మడి సంజయ్ రాణి గారు మంత్రి గారు చెప్తా ఉన్నారు, అంగన్వాడీలు 10 డిమాండ్స్ పెట్టారు, 9 డిమాండ్స్ మేము పరిష్కారం చేశాము, ఇంకా పెన్షన్దల్లా ఒకే ఒక డిమాండ్ పరిష్కారం చేయలేదని అంటున్నారు. కానీ ఎక్కడ చేశారు పరిష్కారం? మేము అప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు అడుగుతున్నది, రోజు రోజుకి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, బతకడం కష్టం అవుతుంది, పిల్లలు పెంచుకోవడం కష్టం అవుతుంది. అందుకు కాబట్టి ఖచ్చితంగా వేతనాలు పెంచాలనేసి ఆ ప్రభుత్వం నుంచి ఉన్నప్పుడు కానీ అడుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా అంగన్వాడీకి వేతనాలు పెంచుతున్నట్టు ఎక్కడ ప్రకటన చేయట్లేదు. గత ప్రభుత్వం హయాంలో మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం అందరూ కూడా నాయకులందరూ కూడా టెంట్ల దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తాము, మీ జీతాలు పెంచుతాము, మా ప్రభుత్వం వచ్చేలా మీ అందరూ కృషి చేయండి అని మా టెంట్ల దగ్గర అందరూ వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మేము మీ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చి 2 సంవత్సరాల కాలం అయినప్పుడు కూడా మా సమస్యల మీద ఏ నాయకులు కూడా మా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన లేదు. ఎందుకంటే మేము ఎన్ని పోరాటాలు చేసినా సరే మా సమస్యల పరిష్కారం చేయట్లేదు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని అంటున్నారు. మేమేమి అడిగేది గొంతమ్మ కోరికలు ఏమి అడగట్లేదు. మీకైతే లక్షల జీతాలు పెంచుకుంటారు, కానీ అంగన్వాడీ వర్కర్ కింద స్థాయిలో లబ్ధిదారులందరికీ ఎన్ని బెనిఫిట్స్ అందించినప్పుడు కూడా అంగన్వాడీ వర్కర్కి హెల్పర్కి జీతాలు పెంచడం మీకు ఎందుకు కష్టంగా ఉంటుందని మేము అంగన్వాడీ యూనియన్గా అడుగుతున్నాము. భీముడోలు మండలం గుండుగొనడు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మణ హనుమత సమేత శ్రీ సీతారామస్వామి మూల విరాట్లకు 58,000 మల్లెపూలతో విశేష పూలంగి సేవను ఘనంగా నిర్వహించారు. ద్వాదశ కోవెల ప్రదక్షిణ, శ్రీ పుష్ప యాగం కార్యక్రమాలు ఆలయ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ పర్యవేక్షణలో అర్చకులు సుధీరాచార్యుల బృందం వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్ పరిధిలో భీమవరం బైపాస్ రోడ్లో అన్నా క్యాంటీన్ సమీపంలో స్వచ్ఛ భారత్లో భాగంగా నిర్మించిన సులభ కాంప్లెక్స్ను సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే బొల్సెటి శ్రీనివాస్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ నినాదమే కాకుండా ఆచరణలో పెడుతున్నారని అభినందించారు. మార్కెట్కు వచ్చే వ్యాపారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతుకొడ తాతాజీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. తాడేపూడి అంటే మార్కెట్ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఒక ప్రతీక. విలేజెస్ నుంచి అవుట్ సైడ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుని అదే రోజు వెళ్ళిపోయే పరిస్థితి. దానికి అనుగుణంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని చెప్పడం కాదు, స్వచ్ఛ భారత్ లాంటి
పరిపాలన జరగాలని ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఒక మోడర్న్ టాయిలెట్లని అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసే విధంగా పే టాయిలెట్లు అంటే మనం డబ్బులు ఇచ్చి పే అండ్ యూజ్ దాంట్లో మనం ఇదివరకు కూడా కట్టాం, దానికంటే ఇంకా చాలా హై క్వాలిటీగా కట్టారు. సో ఎవరైనా వాడుకుంటానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ మార్కెట్కి వచ్చిన వాళ్ళే కాకుండా వ్యాపారస్తులు కూడా దీన్ని వాడుకునే విధంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా వచ్చింది ఇక్కడ స్నానం చేసి కాలగుచ్చాలు తీసుకుని మార్కెట్ చేసుకుని వెళ్ళిపోయే విధంగా ఈ మార్కెట్లో ఏర్పాటు చేసినందుకు కమిషనర్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నారాయణ గారు, మంత్రి నారాయణ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అనుకున్న లక్ష్యాన్ని ఎక్కడ కూడా బయట ఎక్కడ కూడా యూరినల్స్ కానీ మరి దేనికి వెళ్లకుండా ఇలాంటివన్నీ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సహకార బ్యాంకుల్లో కమర్షియల్ బ్యాంకుల తరహాలో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, రైతులు, ఖాతాదారులు ఈ డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని ఏపీ అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. భీముడోలు మండలం గుండుగోలను విశాల సహకార పరపతి సంఘం మహాజన సభ మంగళవారం నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సర కాలంలో 50 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగాయన్నారు. సంఘం లాభాల బాట పట్టిన నేపథ్యంలో సభ్యులు డిపాజిట్దారులకు ప్రోత్సాహకాలు, బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు మురళీకృష్ణ, సాయి కృష్ణకుమార్, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. గుండుగోలను వ్యవసాయ సహకార సంఘం మరియు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి యొక్క జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈ 6 నెలల్లో బ్యాంక్ యొక్క పరిస్థితి, గడిచిన బడ్జెట్ కానీ, రాబోయే కాలానికి బడ్జెట్ కానీ, లేకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి లాభ నష్టాల బేరీజు కానీ, సంఘం పరిధిలో చేసుకోవటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి కానీ, అలాగే రైతు పెద్దలందరూ కూడా ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే అవి దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ బ్యాంకు అభివృద్ధితో పాటు బ్యాంకులో షేర్ హోల్డర్ అనేటువంటి రైతు పెద్దల, రైతు సోదరులందరికీ కూడా లాభం చేకూరేటట్టు మన నిర్ణయాలు తీసుకునేటువంటి మహాజన సభ ఈ సర్వజన మహాసభ. అంటే ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ ఇవన్నీ కూడా ఏదైతే టెక్నికల్ ఇప్పుడు పెరిగిందో ఆ సర్వీసులన్నీ కూడా మన కోఆపరేటివ్ బ్యాంకులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఖాతాదారులు మన వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లోకి వెళ్తున్నట్టే మన నిజంగా కూడా నాకు 10 ఎకరాలు 20 ఎకరాలు చేపలు ఉంటాయి. నా ట్రాన్సాక్షన్ కోఆపరేటివ్ బ్యాంక్ నాకు ఆ సర్వీస్ లేదు, నేను తప్పనిసరిగా వేరే బ్యాంక్ వెళ్ళాల్సిందే వెళ్ళేలాగా. కానీ అబ్కాబ్ చైర్మన్ గా నాకు అవకాశం రావటం వల్ల మనం కూడా అక్కడ నబార్డుతో బాగా మాట్లాడి నెల 15 రోజుల క్రితం మనకు కూడా యూపీఐ సర్వీసులు అన్ని వచ్చేసినాయి. ఇవాళ చాలా మందికి తెలియదు అది. మన కోఆపరేటివ్ బ్యాంకులో కూడా, డిసిసిబి బ్యాంకులో కూడా యూపీ ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్, ఆన్లైన్ పేమెంట్స్ అన్ని కూడా పర్మిషన్ చేసినాయి. మనం వాడుతున్నాం. అయితే మనకి ఇంకా మన వాళ్ళ దగ్గర రైతులు ఇంకా పూర్తిగా వెళ్ళాలి. ఎవరైతే ఇక్కడ 1500 మన డిసిసిబి బ్రాంచ్ లో ఏటీఎం కార్డు తీసుకుని వాళ్ళందరినీ కూడా యూపీఐ సర్వీసెస్ మనం మనకి ఇయ్యాలని మేము మాట్లాడాం కానీ 31st కాబట్టి ఫస్ట్ వీక్ నుంచి మీరు మొదలుపెట్టి ఖచ్చితంగా అందరికీ కూడా యూపీఐ సర్వీస్ అంతా కూడా ఆన్లైన్ చేసుకోవాలి. ముందర మనం రిజిస్టర్ అప్లోడ్ చేసుకోవాలి ఏటీఎం కార్డు తీసుకుని. అవన్నీ కూడా తీసుకుని 1 నెల కూడా టైం తీసుకుని మీరు చైర్మన్ గారు మీకు కూడా తోడుగా ఉంటారు. ఖచ్చితంగా ఆ సర్వీస్ కూడా మీ అందరికీ కూడా ఆ ఆన్లైన్ సర్వీస్ రావడం వల్ల ఈ బ్యాంక్ పరిస్థితి ఇంకా మారిపోతుంది. వేరే సోదరుకోండి అంత ఆడవాడి అంత మాట్లాడుతుంది వస్తారు. ఏంటంటే 25 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే మన చైర్మన్ గారు మనందరం ప్రతి ఒక్కరికి చిన్నోడు కానీ పెద్దోడు వరకు ఆంజనేయ గారు అంటూ బాగా మనకి చరిత్ర అయిపోయారు. దాని మీద ఆయన చైర్మన్ మన గుడిగోలు చేసుకున్న విజయం ఇప్పుడు నేను చైర్మన్ అయ్యాక గుడిగోలు చైర్మన్ మన ఆంజనేయ గారు, మన చైర్మన్ గారు, స్టేట్ చైర్మన్ నా చేస్తాం. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేసున్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ ఎంతో విశిష్టత గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
రావి చెట్టు, వేప చెట్టు కింద పుట్ట, జంటనాగుల విగ్రహం ఇక్కడ ప్రత్యేకత అని అన్నారు. జంటనాగులకు పసుపు కుంకుమతో అభిషేకం నిర్వహిస్తే వారు కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తేజ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పిన్నింటి దుర్గారావు, రావాడ ప్రసాద్ రెడ్డి, డి సుబ్రహ్మణ్యం రాజు, ఆంజనేయరాజు, మురళీరాజు, సీతా మహాలక్ష్మి, లక్ష్మీ సాయి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం జరిగే నిత్య పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, విశేషమైనటువంటి అభిషేకాలు వేకువజామున జరిగి జంటపాములకి, రావి చెట్టు కింద ఉన్న జంటపాములకి చక్కటి అభిషేకం. ఏమిటంటే అది చెరుకు రసం. చెరుకు రసం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. దానివల్ల సుఖశాంతులు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినప్పుడు స్వయంగా ఇలాంటి చెట్టు కింద ఉన్నటువంటి జంటపాములకి, విడిగా ఉన్న జంటపాములకి కానీ ఎక్కడున్నా సరే మీరు వెళ్ళి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. శ్రీ 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 మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడి, 1వ వార్డ్, గణేష్ నగర్. నాకు మా అమ్మగారు చెప్పారు ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుందని. నేను నమ్మకంగా వచ్చాను. నాకు చాలా మంచి జరిగినాయి. నేను వీలున్నప్పుడల్లా ఎక్కువ మంగళవారం వస్తూనే ఉంటాను. మీరు కూడా దర్శనం చేసుకోండి, మీకు కూడా చాలా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు. స్థానిక సుబ్బారావుపేట వట్టిప్రోలు రాము నివాసం వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ నుండి మనల్ని రక్షించే ఎలక్ట్రిక్ డివైడర్పై ఎలక్ట్రీషియన్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సేఫ్ ఆన్ పవర్ ప్యూరిఫైయర్ అనే పరికరంతో సురక్షితమైన విద్యుత్ ఉంటుందన్నారు. ఈ డివైడర్ను గృహాలలో, వ్యాపార సముదాయాలలో, ఫ్యాక్టరీలలో అమర్చుకోవడం ద్వారా ఎటువంటి విద్యుత్ షాక్ లేకుండా సురక్షితంగా ఉండగలుగుతామని తెలిపారు. ఈ పరికరం ద్వారా ఓవర్లోడ్ ద్వారా నష్టాన్ని రక్షణ పొందవచ్చన్నారు. షార్ట్ సర్క్యూట్ నుండి కూడా పూర్తి రక్షణ ఉంటుందని తెలిపారు. ఈ పరికరం వోల్టేజ్ హెచ్చుతగ్గులను సరిచేస్తుందన్నారు. ఈ డివైడర్ ఎంతో సురక్షితమైందని తెలిపారు. ఇది సేఫ్ ఆన్ పవర్ ప్యూరిఫైర్ అని చెప్పి మనకి ఎలక్ట్రికల్ పరంగా, కరెంటు పరంగా ఉన్నటువంటి అన్ని రకాల ఇబ్బందులకి, అన్ని రకాల ప్రమాదాలకి వన్ స్టాప్ సొల్యూషన్ గా దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనం ఇది పెట్టుకున్న తర్వాత మనకు ఆ ప్రిన్సెస్ లో, అది ఇల్లు కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, అట్లాగే కరెంటు వాడేటువంటి ప్రతి చోట కూడా ఈ యొక్క డివైస్ అనేటువంటిది పెట్టుకోవడానికి మనకు అత్యవసరమైనటువంటి డివైస్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ మిషన్ పెట్టుంది, ఇక్కడ ఆల్రెడీ కరెంటు పవర్ ఆన్ చేస్తుంది. మనకి పవర్ ఆన్ చేసి ఇక్కడ వైరు ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ఈ ఓపెన్ చేస్తున్నటువంటి వైర్ ని జనరల్ గా పట్టుకుంటే షాక్ కొడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది వైరుని మనం డైరెక్ట్ గా పట్టుకున్నా కూడా, మనం గోడను పట్టుకున్నా, కింద కాలు పెట్టినా, ఎక్కడ పట్టుకున్నా కూడా మనకి ఇది వచ్చిన తర్వాత మనకి షాక్ అనేది ఎక్కడ కొట్టదన్నమాట. ఇది మనకి కరెంటు ద్వారా, కరెంటు వచ్చినటువంటి ఒకవేళ పొరపాటున మనకి ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కో, గీజర్ కో, మోటార్ కో ఎక్కడైనా కూడా ప్రమాదవశాత్తు కరెంట్ వచ్చినప్పటికి కూడా దాన్ని డైరెక్ట్ గా మనం పట్టుకున్నా కానీ షాక్ అనేది కొట్టదన్నమాట. జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, మనకి ఫైర్ యాక్సిడెంట్స్ అనేటువంటి 70 to 80% ఫైర్ యాక్సిడెంట్స్ షార్ట్ సర్క్యూట్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈ రెండు వైర్లు షార్ట్ చేస్తే జనరల్ గా ఏమవుతుందంటే వెంటనే మంట వచ్చి సౌండ్ వస్తుంది, ఏమంటే ఎంసీబీ పడిపోద్ది. ఒకవేళ పడిపోకపోతే వైర్లు కాలిపోయి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా రెండు ఇది కలవగానే ఆటోమేటిక్ గా మనకి పవర్ ఆగిపోతుంది అన్నమాట. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు కోదండరామాలయం యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు సోమవారం రాత్రి ఆరుళ్ల పైపుల రాజు ఆధ్వర్యంలో చిన్నారులతో డాన్స్ బబ్బీ డాన్స్ కార్యక్రమం నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చి తిలకించారు. విజేతలకు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. మంగళవారం రాత్రి భజన కాలక్షేపం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 55 సంవత్సరాలుగా శ్రీరామనవమి పురస్కరించుకుని గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు వేడుకగా చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 10 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చింతామణి, సత్యహరిశ్చంద్ర వంటి సాంఘిక నాటకాలు, కోలాటం, భజనలతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 7న అన్న సమారాధనతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇది 4వ రోజు కార్యక్రమంగా చిన్నపిల్లలకి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. లోకల్ టాలెంట్ లో మొత్తం ఈ కుర్రోళ్ళందరూ చక్కగా డ్యాన్స్ చేశారండి. ఆడపిల్ల మగపిల్లలు కూడా చక్కగా డ్యాన్స్ చేశారు. వారికి
ఆ శ్రీరామచంద్రుడు ఆయుర్భాగ్యాలు కోరుతున్నాం. అలాగే ప్రతిరోజు ఇక్కడ కార్యక్రమాలు జరిపిస్తూ మాకు ఇంత ప్రోత్సాహిస్తున్న ప్రజలకి, మా కమిటీ వారికి, కోదండరామ యోజన కురవాళ్ళకి, మొత్తం అందరూ కూడా ఆ పోలీసు వారికి మరియు మా నాయకులకి అందరూ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా జరిపిస్తున్నాం. ఇంకా బ్రహ్మాండమైన ప్రోగ్రాంలు ఉన్నాయండి. ఆ ప్రోగ్రాంలను కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ ఆలయం నిర్మించి 56 సంవత్సరాలు అయిందండి. ఈ 56వ సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు 4వ రోజు. మన లోకల్ పిల్లలతోటి, మన వీధిలో పిల్లలు, మన ఊరి పిల్లలు వీళ్ళంతా కూడా డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చక్కగా పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. శుక్రవారం నాడు సత్య హరిశ్చంద్ర నాటకం ఉంది. చాలా కడు రమ్యంగా ఉంటుంది ఈ నాటకం. ఎందుకంటే ఇలాంటి నాటకాలని ప్రోత్సహించాలి. ఆ నాటకం ఎంతో గొప్పగా ఉంటుంది. అలాగే లోక కళ్యాణార్థం ఇలాంటి నాటకాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఆ నాటకాన్ని కూడా జయప్రదం చేయాలి. అలాగే 7వ తారీఖున గొప్పగా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో సుమారుగా ఒక 5,000 మంది వరకు కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అన్న సమారాధనలో పాలు పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నామండి. భీముడోలు మండలం పొలసానిపల్లి పంచాయతీ సర్పంచ్ షేక్ రహీమా బేగం హసైనాతో పాటు పాలక మండలి సభ్యులను గ్రామస్తులు మంగళవారం ఘనంగా సత్కరించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి జయరామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్తో పాటు 12 మంది వార్డు సభ్యులను, పీడీఓని, కార్యాలయ సిబ్బంది రమణను దుశ్శాలువాలతో సన్మానించారు. సర్పంచ్ రహీమా బేగం భావోద్వేగంగా మాట్లాడుతూ హౌసింగ్ కాలనీ ఇళ్ల నిర్మాణం, గ్రామంలో రహదారుల ఏర్పాటు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. నేను చేసిన అభివృద్ధి అంతా మన ఊళ్ళో కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎందుకంటే నేను గర్వంగా చెప్తాను, ఏ సర్పంచ్ అయినటువంటి మంచి పనులని నేను నా గ్రామానికి చేశానని. ఎందుకంటే ఇళ్ల స్థలాలు 30 ఏళ్ళలో ఎవరికి ఇప్పటివరకు మన గ్రామంలో ఇల్లే రాలేదు. అలాంటిది నా హయాంలోనే వచ్చాయి. ఇల్లు ఇవ్వడం అనేది కానీ, డంపింగ్ యార్డ్ కానివ్వండి, శ్మశాన వాటి కానివ్వండి, రోడ్లు వేయడం కానివ్వండి, కరెంటే ప్రాబ్లం లేకుండా చూడడంలో కానివ్వండి, శానిటేషన్లో కానివ్వండి, నేను గర్వంగా చెప్తున్నాను. నేను గుండెపై చేసి కూడా చెప్తాను. ఎందుకంటే నేను బాగా అభివృద్ధి చేశాను కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను. దీని అన్నిటికీ సహకారం అందించిన సెక్రటరీకి, మన పంచాయతీ సిబ్బందికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా దానికంటే మరీ నాకు సపోర్ట్ చేసింది ఎవరంటే నా హస్బెండ్ హసైనా గారు. ఇప్పుడు నేను ఇలా ఉండి నాకైతే మా ఇల్లు, బ్యాంక్ తప్ప నాకు అసలు ప్రపంచమే తెలియదు. ఇప్పుడు 100 మందిని అయినా నేను మాట్లాడగలను, ఇంట్లో కూర్చొని ఏ పనైనా చేయగలను. ఆ స్థితికి నన్ను ఇలా సపోర్ట్ చేసిన మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా మన గ్రామం ఇంకా అభివృద్ధి పదంలో ఉండాలని, నాకంటే మంచి సర్పంచ్ రావాలని, వాళ్ళు ఇంకా బాగు చేయాలని, మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, స్థానిక మసీద్ సెంటర్ అమ్మవారి పార్క్ రోడ్లో ఉన్న ఎస్వీడి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో అమరావతి అమ్మ ఏపీజేఏసీ మ్యారేజ్ మీడియేటర్స్ మధ్యవర్తుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. రాష్ట్ర వ్యవస్థాపకులు ఉద్దగిరి ప్రకాశ్రావు, రాష్ట్ర అధ్యక్షులు వలవల శ్రీధర్ నాయుడుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రెజరర్ కాశీరెడ్డి, అడ్డాల నరసింహారావు, కోల రాజేష్, ఆకుల శ్రీను, మద్దాల రామారావు, ఉద్దగిరి సత్యనారాయణ, నక్క వాసు, కృష్ణవేణి, పురుషోత్తం, దూడే జ్యోతి, బి సోమరాజు, రంగవల్లి తదితరులు పాల్గొన్నారు. భారీ ఎత్తున జేఏసీ మీటింగ్ అమరావతి అమ్మ మ్యారేజ్ బ్యూరో సంక్షేమ సంఘం తరఫున మీటింగ్ నిర్వహించడం జరిగింది. కమిటీ మీటింగు చాలా చక్కటి వాతావరణంలో జరిగింది. దీనికి స్కూల్ వాసు గారు వారి బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సమస్యల పట్ల మనం చర్చించుకోవడం జరిగింది. సభ్యత్వాల తరఫున అంతా మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు చర్చించి దీనికి మార్గాలు మన అధినేత మహారాజులంతా హాజరైన ఈ మీటింగ్లో ఈ అన్నింటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ స్టేట్ బాడీగా ఒక జేఏసీ మనం నిర్మించుకోవాలి కాబట్టి మనకంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక జేఏసీ ఉండాలని ప్రతి ఒక్కరి ఆలోచన. కాకపోతే
దాన్ని నడమిచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్ లేవు. కొన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అంటే మేము గొప్ప అంటే మేము గొప్ప, మాది గొప్ప అంటే మాది గొప్ప అనుకున్నారు తప్ప మన అందరం ఐక్యతగా ఉంటే మనం ఏదైనా సాధించగలము. రాష్ట్రం నుంచి కూడా మనకు ఒక గుర్తింపు తెచ్చుకోగలం. గుర్తింపు తెచ్చుకుంటే దానివల్ల ఎన్నో బెనిఫిట్లు మనం పొందొచ్చు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.